స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి నేటి బోన విజయ సభను రంజింప చేయండి. ఆశీర్వదండి. చిత్తరాజేంద్ర కవిచంద్ర, మీతో నేటి భువ విద్యా సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనా మాత్ర. కానీ ప్రభువులు ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో అదేమిటి సూరణ కవి, మందార మకరందాలు జాలువారే తెలుగు భాషను ఇష్టపడిన వారు కూడా తెలుగు తెలుగుదేలన్న దేశంబు తెలుగేను తెలుగు తెలుగు కొండ కవులారా, మేము పద్యాన్ని తర్వాత పూరిస్తాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. నమస్కారం ప్రభువర్య. మా నాన్నగారు ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థులయ్యారు. ఆయన చనిపోక ముందు 15 ఏడుగులు ఇచ్చి అందులో సగం నాకు, 3వ వంతు మా చిన్న తమ్ముడికి, మధ్య తమ్ముడికి పంచమని చెప్పారు. ఈ సమస్యకి మీరే పరిష్కారం చెప్పాలి ప్రభువర్య. చాలా తమాషాగా ఉన్నదే. దేశ సంఖ్యలో ఉన్న ఏనుగుల్ని సగం చేయడం సాధ్యం కాదే. అవును ప్రభు, ఒక ఏనుగును కోస్తే తప్ప అది సాధ్యం కాదు. అలా అని జీవహింస చేసి పంపకాలు ఎలా చేస్తాము? మరి క్లిష్ట సమస్యకు పరిష్కారం చేయడం ఎలా? ప్రభులకు నమస్కారాలు. నన్ను రాజపాటి రామలింగడు అంటారు. నేను ఆంధ్ర రాష్ట్రం నుండి తెనాలి తీరాన ఉన్న గ్రామం నుండి వచ్చాను. మీరు అనుమతిస్తే నా కవిత్వానికి సమస్యను వినిపించి మీ ఆస్థానంలో ప్రాణం పొందాలన్న కోరిక ప్రభు. మేము మీ పద్యాన్ని తర్వాత వింటాం. ముందు ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. చిత్తం ప్రభు. ముందుగా నాకు ఒక 12 చిన్న ఏనుగు బొమ్మలు, ఒక పెద్ద ఏనుగు బొమ్మను ఇప్పించండి. ఎవరక్కడ? వాటిని వెంటనే ప్రవేశపెట్టండి. ప్రభు, ఇవి 17 ఏనుగులు. ఇందులో ఒకటి మీ పట్టపు ఏనుగు. ఈ పంపకంలో మీ ఏనుగు కూడా సహాయం తీసుకుంటుంది. ప్రభు, ఇవి 18 ఏనుగులు. ఇందులో సగభాగం అనగా 9 ఏనుగులు పెద్ద కొడుకు చెందినవి. ఇందులో ఇప్పుడు 9 ఏనుగులు ఉన్నాయి ప్రభు. 9లో 3వ వంతు అనగా 3 ఏనుగులు చిన్న కొడుక్కి సొంతం. ప్రభువర్య, ఇప్పుడు 6 ఏనుగులు మిగిలాయి. ఈ 6 ఏనుగుల్లో ఒకటి మీ పట్టపు ఏనుగు, అంటే 5 ఏనుగులు మధ్య వ్యక్తికి సొంతం. ఇది మీకు సంతోషమేనా? బలా రామకృష్ణ బల, మీ తెలివి అమోఘం. మీలాంటి కవి మా బోన విజయంలో ఉంటే నిండు ధనం వస్తుంది. మా ఈ చిరుగానుకను స్వీకరించండి. ఈనాటి నుండి మీరు మా ఆస్థాన కవుల్లో ఒకరిగా పరిగణించబడతారు. మీ రాకతో మా కవుల సంఖ్య పెరిగింది. ఈనాటి నుండి మీరందరూ అష్టదిగ్గజ కవులుగా ప్రసిద్ధి పొందాలని మా కోరిక. ఈ సంతోష సమయంలో మన అల్లసారి వారు మన చరిత్ర నుంచి తీసుకున్న ఒక పద్యాన్ని వినాలని కుతూహలంగా ఉన్నది. ప్రభు, నేను రచించిన మన చరిత్రలో నుంచి ఒక పద్యమును పాడుతున్నాను.
ప్రభు, ఈ మధ్య నేను ఒక కావ్యాన్ని రచించి తిని ప్రభు, మీరు అనుమతించినా నేను దాన్ని వినిపించవలనని నా కోరిక. తప్పకుండా సూర్ణ కవి, మీ అమృతతుల్యమైన కవిత్వంతో మాకు పుష్టాన భోజనం పెడతారంటే మేము కాదనగలమా? కళాపూర్ణ దేవుల్లో కేతం రచించిన పద్యాన్ని వినిపించింది. అంజనాచల గర్వ భంజనాచల లీల నీలవర్ణపు మేని డాలుదనరా పుండరీకముల ముద్దండరీతుల గెలిచి చెందుందు నిడువారు గంధులమర మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెనుగనకు గదుగా నురమురత్నమునందు గరమురంజిలైడ తోడు నీడగ లక్ష్మి క్రీడలాడ. ఆహా ఆహా, వర్ణన, ఏమి ఆ పాదముల కూర్పు! ధన్యోస్తి ప్రభు. ప్రభు, మీకోసం ఎవరో వచ్చారు. వారిని ప్రవేశపెట్టండి. విజయనగర సామ్రాజ్య వాసులకు నమస్కారం. ఆ రాజలక్ష్మి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండుగాక. ధన్యవాదములు పండితవరా. ఇంతకీ మీరు ఎవరు? నా పేరు భైరవ భట్టలకు. నేను సమస్త గ్రంథాలను పట్టి తిని నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మీ పండితులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను. మా ఈ ప్రజ్ఞను పరీక్షించవలసిందిగా కోరుచున్నాను. మీ పండితులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనిచో నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. లేనిచో మీ పండితులు ఓడిపోయారని ప్రకటించవలేను. మా ఈ సవాలను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. మాకు మా పండితుల మీద అపారమైన నమ్మకం ఉన్నది. మేము మీ సవాళ్ళను స్వీకరిస్తున్నాము. ధన్యవాదములు ప్రభు. దూర్జటి గారు, గురువర్య, మనల్ని పైకి తీసుకెళ్తాయి, కిందకి తీసుకొస్తాయి, కానీ అవి కదలవు. ఏమిటవి? ఆహా ఆహా, అవి ఏమిటి? మెట్లే కదా. మల్లన్న గారు, ఓస్, దీనిలో ఏముంది? అంతా పద్యంలోనే ఉంది. బంగుల తోట నుండు బెరిమల్లెలు నుండును, జొన్న చీల నుండు చోద్యముగను, తలుపు పూల నుండు తల మీద నుండును. బంక తోటలోనే ఉంటుంది, వరి మల్లెలోనే ఉంటుంది, జొన్న చేలలోనే పండుతుంది, ఇంట్లో తలుపు మూలనే ఉంటుంది, తల మన శరీరం పైభాగమై ఉంటుంది. అంతే కదా. తెనాలి గారు, ఇప్పుడు మీరు అడగండి. ప్రభు, ఈ రోజు సభ ఆలస్యమైనది కదా. రేపు నేను ప్రశ్నలు అడిగి మీకు వినిపించదును ప్రభు. ఎవరక్కడ? వారికి వసతి ఏర్పాట్లు చేయండి. మరుసటి రోజు అందరూ వచ్చినట్లేనా? ఇంకా మన తెనాలి వచ్చినట్లుగా లేదే. మాటల్లోనే వచ్చావయ్యా రామకృష్ణ. నీకు శతవసంతములు. ఇంతకీ మీ చేతిలో ఉన్న వస్తువు ఏమిటి? దీని నుండి ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్పలేను.
పరువు గంగలో కలుస్తుంది. ప్రభు, ఈ రోజు నాకు కడుపులో కాస్త గడిబిడిగా ఉంది. రేపు వచ్చి ఈ గ్రంథం మీద వాదన కొనసాగిస్తాను. తప్పకుండా పండితవారా, కావాల్సినంత విశ్రాంతి తీసుకొని రేపు రండి. ఇంకెక్కడ వస్తాడు ప్రభు? ఈ గ్రంథం పేరు వినగాలనే ముచ్చముట్టు పట్టినట్లు ఉన్నాయి పాపం. ఎక్కడ అగౌరవం జరుగుతుందేమో అని పయనం చిత్తగించాడు. రామకృష్ణ, మాలకు చిన్న సందేహం. ఇంతకీ ఎప్పుడూ ఆ గ్రంథం గురించి మేము వినలేదే. ఆ గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? ప్రభు, దీనిని ఎవరూ రచించలేదు. తిలకాష్ట పైసా బంధనం అనగా ప్రభు, తిలకాష్ట పైసా బంధనం అనగా తిలకాష్టం. బలా రామలింగ బల, మీ సమయస్ఫూర్తి అసమానం. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మా ఈ చిరుగానులను స్వీకరించండి. ఈ సంతోష సమయంలో మన రామరాజభూషణుల వారి పద్య చమత్కృతి వినాలని ఆశగా ఉంది. అగస్త్యం, నేను రచించలోని ఎంత బాగా పాడారు. మా కోసం మళ్ళీ ఇంకొకసారి పాడి వినిపిస్తారా? ఎంత బాగా పాడారు. మీలాంటి కవి మా బృంద విజయంలో అలంకరించడం మాకు చాలా గర్వకారణం. ప్రభు, ధన్యోస్మి. తిమ్మన గారు, ఇప్పుడు మీరు కూడా మాకు పాడి వినిపిస్తారా మీ పద్యాన్ని? ఆడిన మాటలు తప్పిన గాడిన కొడుకంచు తిట్టగా అని అయ్యో వీర నా కొడుకని యొక్క గాడిన ఇచ్చి గణన్న గణ సంపన్న. ఆహా, తిమ్మనాయుల పలుకులు ముద్దు పలుకులని విన్నాను కానీ ఇప్పుడు స్వయంగా రుచి చూశాను. ఏది దూర్జటి గారు, మీ పద్యాన్ని కూడా మాకు రుచి చూపిస్తారా?
చిత్తం ప్రభు, నేను రచించిన శ్రీకాళహస్తి శతకంలోని శివునిపై నాకున్న భక్తిని వర్ణిస్తూ ఈ పద్యం రచించింది మీకు వినిపించాలని కోరుచున్నాం. ఓ సామి, ఓ సామి, ఇటువంటి కొండదరిలో నుట్టంగుల్ సింగముల్ దాసిం పెట్టి పుట్టనట్టడివిలో గల్జూది క్రీడనే యాసం గట్టిది వేటగడ్డనిలు నీ వాకులచో మూడు నీళ్ళేసుడు మైక్ లోపల నుంచి వాయిస్ అవ్వ వస్తుందని చూస్తున్నాను. ఇది ఫ్యాన్ జారిపోతుంది అర్థంగా. ఆహా జోజని గారు, మీరు 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 పలికిన పలుకులు ఈ భూలోకంలో నిలిచి ఉండిపోతాయి ఎప్పటికీ. ధన్యోస్తి ప్రభు, ధన్యోస్తి. ప్రభు, సీత అన్వేషణలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన సందర్భం నుంచి ఒక పద్యాన్ని ఆల్పించదలిచాను. తన చూపంబు మీద జాతి శ్రవణ ద్వంద్వం పొరిక్కించి వచ్చిన సంజుద్భుతముల్ సముత్కటగా ఈశంబులన్ భోంచితోగా నమో విధికి చెంచి మంగులిరిమంగ వెట్టి బిట్టు ప్రభున్ నప్పుండ ఎన్నంగ ద్రొక్కి పయకి గుప్పించి లభించిన. చాలా బాగా పాడారే. ధన్యోస్తి ప్రభు. కవులక, ఈరోజు మన దోల విద్య సభ చాలా సంతోషంగా గడిచింది. మీరందరూ మీ కవిత్వాలతో మాకు పుష్టాలను ఇచ్చారు. ప్రభు, ఈనాటి పూర్ణ విజయం సభను ఇంతటితో చాలించి విశ్రాంతి తీసుకుందాం ప్రభు. అలాగే మరొకసారి కవులందరికీ నా ధన్యవాదాలు.